వివరాలకు వెళ్తే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన పులివెందుల చేరుకుంటారు. వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రి పులివెందుల నివాసంలో బస చేసి బుధవారం ఉదయం 10:30 ఇడుపులపాయ బయలుదేరుతారు. అక్కడ ప్రీమియర్ హాల్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో మాత్రం జగన్ పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి తిరిగి పులివెందుల చేరుకుంటారు. బాకరపేట క్యాంప్ ఆఫీస్ లో మాజీ సీఎం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి ఆయన నివాసంలో బస చేసి గురువారం ఉదయం 8:30 క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాటి నుండి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటన కొనసాగబోతా ఉన్నారు. దాదాపు 3 రోజుల పాటు ఇవాళ రేపు 3 రోజుల పాటు కూడా ఇటు పులివెందుల ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు హాజరు కానున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. పార్టీ క్రియాశీలక నేతలతో అందరితో కూడా సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో కడప నగరంలో ఏదైతే మేయర్ పదవికి సంబంధించినటువంటి వ్యవహారం నడిచిందో దానిపై కూడా నాయకులతో చర్చించనున్నారు. రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు కొనసాగాలన్నటువంటి వ్యూహంపై కూడా ఒక రచన కూడా చేయబోతా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే ఇడుపుపాయల వైఎస్ సమాధి వద్ద అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేశారు. అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరోపక్క రేపు ఇవాళ సాయంత్రం ఇక్కడే పులివెందుల ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి బస చేయనున్నటువంటి నేపథ్యంలో అటు బంధువులు ఇటు నాయకులు కూడా ఆయనతో కలిసేందుకు కూడా అందరికీ కూడా అనుమతులు మంజూరు చేశారు. దాదాపు ఇటు కుటుంబ సభ్యులతో కలిసి సిఎస్సి చర్చలు 25వ తేదీ ఏదైతే క్రిస్మస్ వేడుకలు జరగబోతా ఉన్నాయో ప్రతి ఏటా కూడా క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తా ఉంది. ఈ నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులంతా కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిఎస్సి చర్చలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేశారు. పాస్టర్లు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేటువంటి కార్యక్రమం డయాస్ కన్నీ కూడా ఇప్పటికే ఏర్పాట్లను అటు పార్టీ యంత్రాంగం అంతా కూడా కొనసాగిస్తా ఉంది. మరోపక్క జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా సమావేశంగా అయ్యేందుకు రేపు అందరికి కూడా అనుమతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి కడప జిల్లాలో జరుగుతా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, అటు టీడీపీ నాయకులు ఏదైతే రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని రచిస్తా ఉన్నారు, బీసీలు ఎస్సీ ఎస్టీలకు పార్టీలో ప్రధానమైనటువంటి పదవులను అప్పగించి వారికి బాధ్యతలు ఇవ్వాలి, రానున్న రోజుల్లో వారితోనే ముందు కొనసాగాలి అన్నటువంటి ఒక వ్యూహాన్ని అయితే రచిస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అటు ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, పులివెందులకు సంబంధించినటువంటి కీలక నాయకులు కావచ్చు, అందరూ కూడా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఆహ్వానం పంపించారు. మీరంతా కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని చెప్పి ఆహ్వానం ఇచ్చినప్పటికీ రాజకీయంగా కూడా పెద్ద చర్చ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరో 3 నెలల్లో జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి, క్యాడర్ మొత్తం కూడా ఉంది, దాన్ని ఏ విధంగా వాడుకోవాలన్నటువంటి ఒక పెద్ద వ్యూహం అయితే రచిస్తా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీ స్థాయి మెజారిటీలో అయితే గెలుపొందాలి. ఎక్కడే కానీ కార్యకర్తలు ధైర్యం కోల్పోకుండా వారికి ఇవ్వాల్సినటువంటి సకల మర్యాదలు కూడా ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ యొక్క క్రియాశీలక నాయకులందరినీ కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేలాగా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది. వారందరూ కూడా 2-3 రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ యూసుఫ్.